అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజమండ్రి పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి గారు ఈ పర్యటనను ఖరారు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన ఈ రోజు రాత్రికే రాజమండ్రి చేరుకొని అక్కడే బస చేయనున్నారు. ఇక అసలైన పరిశీలన కార్యక్రమం రేపు సోమవారం ఉదయం ప్రారంభం కానుంది. గోదావరి పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల నిర్మాణం, రక్షణ చర్యలు మరియు మౌలిక వసతుల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు పర్యావరణ శాఖల మంత్రిగా పుష్కరాల ఏర్పాట్లను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్స్ చూస్తే పరిసరాల పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో జనసేన ప్రకృతిని కాపాడే సేన ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పరిధిలోని కాలభైరవ కోన ఆలయం, అలాగే అటవీ పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఎమ్మెల్సీ శ్రీ నాగబాబు గారు స్వయంగా పాల్గొని తొలగించారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందంటూ ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ రెండు కీలక పరిణామాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి. అందరికీ నమస్కారం. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఒక అత్యంత కీలకమైన ఆరోగ్య మరియు సాంకేతిక అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న శనివారం చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా యాదమర్రి మండలంలోని సంజీవని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. అక్కడ సామాన్య ప్రజలకు అందుతున్న వైద్య సేవలను, మౌలిక వసతులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ఈ పిహెచ్సిలో కొత్తగా ప్రవేశపెట్టిన సంజీవని డిజిటల్ వైద్య సేవల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. టెక్నాలజీని వైద్య రంగంలోకి తీసుకువచ్చి గ్రామీణ ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ సరికొత్త డిజిటల్ విధానాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ ఉన్న ల్యాబ్ సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక డెమోల ద్వారా ఈ డిజిటల్ సేవలు ఎలా పనిచేస్తాయి, రోగుల డేటా ఎలా రికార్డ్ అవుతుంది, అలాగే వేగంగా రిపోర్టులు ఎలా వస్తాయనే పూర్తి ప్రక్రియను ముఖ్యమంత్రి గారు స్వయంగా చూసి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా కార్పొరేటివ్ స్థాయి డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి డిజిటల్ వైద్య సేవలను మరింత విస్తరిస్తామని ఈ సందర్భంగా స్పష్టమవుతుంది. ఈ పర్యటనకు సంబంధించిన మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి.